నిన్న మధ్యాహ్నం నీరుతోటిపాలెం అనే గ్రామం నుంచి చింతపల్లికి బయలుదేరాం కారులో రిపేర్ చేయించడానికి. ఒక 5 మంది 3 బైకుల్లో వచ్చి గుడ్లు విసిరారు కారు మీద. విసరగానే నేను కార్ ని రైట్ సైడ్ లూప్ లైన్ ఒకటి ఉంటే అట్లా టర్న్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వాళ్ళు రాళ్ళు తీసుకుని కారు మీద విసరంతో అద్దాలు పగిలిపోతున్నాయి. సో నేను భయపడి అట్లే అడవిలోకి కార్ ని చెట్లలోకి తీసుకెళ్లిపోయి అక్కడ ఆగిపోయింది. కార్ అన్లాక్ చేసి దిగేలోపు వాళ్ళు వచ్చేసారు. మొత్తం ఇద్దరు వచ్చి బీర్ బాటిల్ తో పగలగొట్టి ఇక్కడ ఫస్ట్ స్టమక్ లో గట్టి పొడిచిపోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో గట్టి గీసుకుపోయింది. తర్వాత మా వాళ్ళు గట్టిగా అరిచాడు. నాతో ఉన్న అతను అరిసరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి మరలా వచ్చారు. మరలా వచ్చి మరలా కొడితే నేను కింద పడ్డాను. అప్పుడు ఇక్కడ తొడ మీద పొడిచారు, ఇక్కడ పొడిచారు. తర్వాత రైట్ సైడ్ తొడ మీద గీసారు. ఈలోపు ఉపాధి హామీ పనులకు వెళ్లే వాళ్ళు ఆ రోడ్ లో వెళ్తూ ఆ సౌండ్ విని లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి బైకులు తీసుకుని పారిపోయారు. ఇది జరిగింది. విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యే ప్రెసెంట్. సారీ అంటే ఆయన చేయించారని నేను చెప్పట్లేదు, కానీ మరి ఎవరు ప్రభుత్వం చేయిస్తుందా, లేదంటే పార్టీలు చేయించారా, లేదంటే నాయకులు చేయించారా, అది ఎవరైనా నాకు తెలియదు. వచ్చిన థ్రెటనింగ్ కాల్ ని బట్టి నేను జస్ట్ నా గెస్ట్ చెప్తున్నాను, నా ఇమాజినేషన్ లో నేను అనుకున్నది చెప్తున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ అలాంటి కుట్రే జరుగుతుంది. అన్న ప్రభుత్వం వాళ్ళది, నాయకులు వాళ్ళు, అధికారం వాళ్ళది, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడితే తాగి చచ్చిపోయాడని చెప్పి సీసీ ఫుటేజ్లు పుట్టించిన వాళ్ళు ఈరోజు సేమ్